హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నెయ్యి చేసుకుందామండి. నేను ఎప్పుడు ఇంట్లోనే చేస్తానండి నెయ్యిని. చూడండి, నాకు అర లీటర్కి ఎక్కువ, పావు లీటర్ తక్కువ, అర లీటర్కి తక్కువ, పావు లీటర్కి ఎక్కువ వచ్చింది. ఎంత సువాసన కమ్మగా ఉందంటే నెయ్యి ఎంత బాగుంది. నేను నైటు మేగడ తోడు పెట్టుకొని ఉంచుకున్నానండి. రెండు ట్రిప్పులు మిక్సీ వేసాను. మామూలుగా రెండు ట్రిప్పులు ఇలా తిప్పాను, చక్కగా వచ్చింది. నేను లేచిన వెంటనే డీప్లో పెట్టేశాను. 1 అవర్ తోడు పెట్టింది. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వెంటనే తీసిన వెంటనే నేను మిక్సీ వేస్తాను. తీసుకుంటే చక్కగా ఇంత గట్టిగా వచ్చేస్తుందండి. మిక్సీ ఇలాగనేసరికి చక్కగా వచ్చేస్తుంది. ఎక్కువ ఇబ్బంది కూడా పడక్కర్లేదు. మీకు రావట్లేదు అంటే కొంచెం ఐస్ వాటర్ వేసుకున్నా, ఐస్ క్యూబ్స్ వేసుకున్నా చాలా బాగా వచ్చేస్తుంది. మనం బయటకున్నది కొంచెం అంతగా టేస్ట్ ఉండదు, కొంచెం స్మెల్ అదోలా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే చాలా బాగుంటుంది. ఆ మజ్జిగ ఉంది కదండి, నేను ఆ మజ్జిగ పారాను. వారం రోజులకి నేను నెయ్యి చేసేసుకుంటాను. ఆ స్మెల్ అనేది రాదు, కమ్మగా ఉంటుంది మజ్జిగ. నేను మజ్జిగ చారు చేసుకుంటాను, మజ్జిగ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. అసలేం పాడవ్వదు కూడా మజ్జిగ అనేది. మన మజ్జిగ కూడా వేస్ట్ చేయక్కర్లేదు. అది మనం ఎప్పుడైనా సరే స్టవ్ని స్లోలోనే పెట్టాలి, హైలో పెట్టకూడదు. స్లోలో పెట్టుకొని నెయ్యిని అంతా మరిగించుకోవాలి. ఎంత అలా సిమ్లోన స్లోలో పెట్టుకోవాలి. చక్క మరుగుతున్న కొలది భలే వాసన వస్తుందండి, నెయ్యి వాసన. కమ్మగా చూడండి, చేంజ్ అయింది కలరు. మనం గోల్డెన్ కలర్ వచ్చిన దాకా మరిగించుకోవాలి. మొత్తం అంతా మరిగిపోయిందండి అది. చూడండి, మనం ఇంట్లో చేసుకుంటే ప్రసాదాలకు కానీ దేంట్లో వేసుకున్న రొట్టెలోకి కానీ చాలా స్మెల్ బాగుంటుందండి. పిల్లలు కూడా ఇంట్లో చేసుకున్న నెయ్యే మంచిది. మీరు కూడా ఇలాగ ఇంట్లోనే ట్రై చేయండి. ఎందుకు, మనం ఎలాగా పాలు తీసుకుంటాం, పాలు తీసిన మేగను కొంచెం తీసుకుని పక్కన పెట్టుకుంటే చక్కగా మనం చేసేసుకోవచ్చు. ఇంట్లోనే చక్కగా తయారైపోద్ది. మనకి మనీ సేవ్ అవుతుంది, మనం పాలకి ఇచ్చిన డబ్బులు సేవ్ అవుతాయి. మనకి ఏం పోవు, పాలకి ఇచ్చిన డబ్బులు. మన నెయ్యి ద్వారా మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టుగైతే షేర్ చేయండి.